అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మొత్తం గందరగోళం నెలకొంది. ఆ డీటెయిల్స్ అన్ని ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. సో బేసికలీ ఏం జరిగిందంటే కాంగ్రెస్ నేతల షోకాజ్ నోటీసుల గడువు నేటితో ముగియనుంది. కొండ సురేఖ సహా పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో పాటు వివరణ ఇచ్చేందుకు విధించిన 3 రోజుల గడువు నేటితో ముగియనుంది. అండ్ ఆల్సో క్రమశిక్షణ ఉల్లంఘనలపై కాంగ్రెస్ వివరణ కోరింది. ఇప్పటికే మంత్రి కొండ సురేఖ లిఖిత పూర్వకంగా వివరణ కూడా ఇచ్చారు. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేసింది. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసును కూడా ఉపసంహరించుకోవాలని మంత్రి కోరడం జరిగింది. మరోవైపు చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి హైకమాండ్ కు ఫిర్యాదు చేయడం కూడా కాంగ్రెస్ లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో ఈ అన్ని అంశాలని కూడా మాట్లాడదాం, చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ ఉన్నారు. కిరణ్, శివాని, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ రకంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు రేవంత్ కాంగ్రెస్ వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ అన్నట్టుగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ప్రచారం జరుగుతా ఉంది. అయితే మొన్న కొండ సుస్మిత చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పచ్చ కాంగ్రెస్ వర్సెస్ అచ్చ కాంగ్రెస్ అనే విధంగా కూడా ఆమె మాట్లాడారు. కానీ ఆమె మాట్లాడినటువంటి మాటలపై కూడా ఇటు అధిష్టానం అయితే సీరియస్ గా తీసుకుంది. ఆయన రేవంత్ రెడ్డి మద్దతుదారులు మాత్రం ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే, ఎటువంటి వర్గాలు లేవు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. కానీ కొండ మద్దతుదారులు మాత్రం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి నాయకులకు, జెండా పట్టినటువంటి నాయకులకు ప్రాధాన్యత లేదని, కేవలం టీడీపీ నుంచి వచ్చినటువంటి వారికే ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం కూడా వాళ్ళు తేటతెల్లేయడం జరిగింది. అంటే రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే ప్రకారం నుంచి రేవూరు ప్రకాష్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కూడా ఆ పోటీ చేస్తారని రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం, అంతకుముందు రేవూరు ప్రకాష్ రెడ్డి టీడీపీ నుంచి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరడం వంటి అంశాలకు సంబంధించి కూడా ఆయనపై కూడా ఇండైరెక్ట్ కామెంట్స్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ పచ్చ కాంగ్రెస్ అంటే టీడీపీ నుంచి వచ్చినటువంటి వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. వేమిరెడ్డి నరేందర్ రెడ్డి కావచ్చు, రేవంత్ ప్రకాష్ రెడ్డి కావచ్చు, మంత్రి సీతక్క కావచ్చు, వీరికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన వారు, ఎన్నో ఏళ్లుగా దశాబ్దాలుగా పనిచేసిన వారిని కూడా మొత్తం కూడా పక్కన పెట్టేటువంటి కుట్ర చేస్తున్నారు అన్నట్టు కూడా కొండ సురేఖ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కొండ సుస్మిత మాట్లాడడం జరిగింది. కొండ సుస్మిత వ్యాఖ్యలకు సంబంధించి కూడా కొండ సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఎక్కడ కూడా ఆ షోకాజ్ నోటీసులకు సంబంధించి కూడా తన తప్పు ఉందని కూడా ఎక్కడ కూడా వివరణ ఇచ్చుకోలేదు. ఆ షోకాజ్ నోటీసులకు సంబంధించి కొండ సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని మాత్రమే చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇటు కొండ సుస్మిత సంబంధించి వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఆ వ్యాఖ్యలు ఆమె నుండి వచ్చినప్పటికీ కూడా స్క్రిప్ట్ మొత్తం కూడా కొండ సురేఖ స్క్రిప్ట్ అనేటువంటి భావనలో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా మీడియా సమావేశం పెట్టడం జరిగింది. కొండ సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, అదేవిధంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది. కానీ కొండ సురేఖ సంబంధించిన మద్దతుదారులు అంతర్గతంగా కూడా ఆమె వెంట ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు ఇక చిన్నారెడ్డి వ్యవహారాన్ని చూసుకున్నట్లయితే చిన్నారెడ్డి అనుచరులు కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్ ను ముట్టడించారు. ఆ తర్వాత ఆయన ప్రత్యర్థి మేఘారెడ్డి అధిష్టాన ఢిల్లీ వెళ్లి అధిష్టాన పెద్దలకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత మొయినాబాద్ లో కొంతమంది రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం కూడా ఎమ్మెల్యేలంతా కూడా సరహస సమావేశం పెట్టారు. అందులో మంత్రులు పాల్గొన్నారు అనేటువంటి ప్రచారం అయితే సాగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? నిజంగా రేవంత్ సర్కార్ పై రేవంత్ సర్కార్ పై తిరుగుబాటు చేసేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు ఏకమవుతున్నారు అనేటువంటి రకరకాల చర్చలు అయితే వినబడతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే నిన్న సిఎల్పి కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టినటువంటి ఎమ్మెల్యేలు కేవలం 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరైనటువంటి నేపథ్యంలో ఇది ఒక రకమైనటువంటి చర్చకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి వెంట ఉన్నది 18 మంది ఎమ్మెల్యేలు అనేటువంటి సరికొత్త చర్చకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఆ ప్రచారం జరుగుతుండగానే మనం మొయినాబాద్ సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇటు పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ సిఎల్పి ఆఫీస్ లకు సంబంధించి మీడియా సమావేశం పెట్టిన ఎమ్మెల్యేలకు సంబంధించి 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. మొత్తం మంత్రి కూడా హాజరు కాని పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి వారు కూడా హాజరు కాని పరిస్థితులు అయితే ఉన్నాయని కూడా చెప్పొచ్చు. మొత్తానికైతే చాలా మంది అసమ్మతి స్వరం వినిపిస్తున్నటువంటి నేతలకు సంబంధించి రేవంత్ కాంగ్రెస్ వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ అన్నట్టుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రచారానికి నిజమైనటువంటి ఉదాహరణలు కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మరి ఈ వ్యవహారం, ఈ షోకాజ్ నోటీసులతోనే ఈ వ్యవహారం ఇంతటితో ముగుస్తుందా, లేకుంటే ఇంకా షోకాజ్ నోటీస్ సంబంధించి వివరణ ఇవ్వని నేపథ్యంలో వారు తీసుకున్న చర్యలకు సంబంధించి మళ్ళీ ఈ
ఎవరైతే అసమ్మతి నేతలు ఉన్నారో వీరు ఎటువంటి స్టెప్ వేయబోతున్నారు అనేటువంటి ఒక చర్చ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మా కరెస్పాండెంట్ పవన్ కళ్యాణ్ కూడా సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మనం చూస్తున్నాము, కొండా సురేఖ కూతురు కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు అండ్ అలాగే చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా. మరి నేతల వివరణలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? రియాక్షన్ అవ్వాలి. సాధారణంగా కొండా సుష్మిత అధికారికంగా పార్టీలో ప్రస్తుతానికి అక్కడ ఉన్న నేతలు చెప్పడం ప్రకారం అధికారికంగా ఎటువంటి పదవులు లేదు, పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ. ఎప్పుడైతే సోకాజ్ నోటీసులు కొండా సురేఖ సోకాజ్ నోటీస్ పంపించిన తర్వాత కొండా సురేఖ ఇచ్చిన రిప్లై మీదనే ప్రస్తుతం నిన్న దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో చాలా మందితో అక్కడ ఆఫ్లైన్లో మాట్లాడినప్పుడు కూడా నేతలు చెప్తున్న అంశం ఏంటంటే కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు మేము ఎక్కడ కూడా పట్టించుకోలేము, కేవలం అట్లాంటి చాలా మంది నేతలు వస్తూ ఉంటారు పోతుంటారు, కానీ ఇక్కడ కొండా సుష్మిత అనే వ్యక్తి, కొండా సురేఖ కూతురు, కొండా సురేఖ ఇక్కడ కేబినెట్ లో మంత్రిగా ఉన్న వ్యక్తి, ఆ మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎందుకు స్పందించలేదు అంశం పైన నిన్న పూర్తి స్థాయిలో ఒక రసవత్రమైన పూర అక్కడ అసెంబ్లీ హాల్లో జరిగింది అనుకోవచ్చు. కంటిన్యూగా కొండా సురేఖ టార్గెట్ గా 18 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు. సో అక్కడ నుంచి మొదలైన రచ్చ. సో సాధారణంగా మనకు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయనే అంశం ఏదైతే తెరపైన ఉంటుందో నిన్న కొండా సురేఖ సోకాజ్ నోట్లకు ఇచ్చిన రిప్లైకు ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది కొండా సురేఖకు. సో ఇటు చిన్నారెడ్డి అంశం చూస్తే చిన్నారెడ్డికి ప్రస్తుతం వనపర్తి నియోజకవర్గంలో పడట్లేదని అక్కడ గాంధీ భవన్కి వచ్చిన అయితే చిన్నారెడ్డి వర్గీయులు ఒకరు చెప్తూ వస్తున్నారు. ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి గారు డబ్బుల సంచులు తీసుకొని మెగారెడ్డి గారికి టికెట్ ఇచ్చారని చెప్పేసి కూడా చిన్నారెడ్డి వ్యాఖ్యలు చేయడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, దాన్ని క్రమశిక్షణ కమిటీ పరిధిలోకి తీసుకొని చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఖచ్చితంగా 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా అటు చిన్నారెడ్డికి సోకాస్ నోటీస్ జారీ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి అటు చిన్నారెడ్డికి సోకాస్ నోటీస్ జారీ చేసిన సందర్భంలో మెగారెడ్డి డెస్టినకు చేరడం జరిగింది. అస్థినాలో మీనాక్షి నటరాజన్ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతల్ని కలవడం. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో ఒకవైపు రెండు వర్గాలు ఇమ్మడలేకపోతున్నాయి, అసలు ఎందుకు అల్లకొల్లగా ఉంది కాంగ్రెస్ అంశాలతో అటు చర్చించన్నారన్న అంశం అయితే ఒకవైపు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొండా సురేఖ అంశం ముఖ్యంగా తీసుకుంటే కేవలం ఇది కాంగ్రెస్ లో కొండా సురేఖ అంశం, చిన్నారెడ్డి అంశం కాకుండా ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్న వాళ్ళకు పూర్తి స్థాయిలో కొండా సురేఖని ముందు పెట్టి ఈ అంశాలన్నిటికీ చెక్ పెట్టాలనే ఆ విషయాన్ని ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా ఒకవైపు కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు నిన్న ప్రెస్ మీట్ పెట్టాల్సిన అంశం ఉండే, కానీ 20 మంది ఎమ్మెల్యేలతోనే మీడియా హాల్లో ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం, అంటే ఆ అందుబాటులో ఉన్న అంశం ఒకవైపు ఎమ్మెల్యేలు చెప్పడం జరుగుతుంది, కానీ మిగతా 20 మంది రాలేరు. రకరకాల కారణాలు అయితే తెరపైకి వస్తున్నాయి. సో రాజగోపాల్ రెడ్డి విషయంలో కావచ్చు, చిన్నారెడ్డి విషయంలో కావచ్చు, కొండా సురేఖ విషయంలో కావచ్చు, అనిరుద్ రెడ్డి ఎవరైతే రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న అనిరుద్ రెడ్డి అంశంలో కావచ్చు, ఇక అటు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన రీసెంట్ పరిణామాల విషయంలో కావచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకంగా స్వరాలు వినిపిస్తున్నారో ఆ వాళ్ళకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలి, కొండా సురేఖ గారిని ముందు పెట్టాలి అంశాన్ని అయితే ప్రస్తుతం మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో నిన్న అయితే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, అంటే 18 మంది ఎమ్మెల్యేలు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చిన్న వీడియో బయటకు వచ్చింది. కొండా సురేఖ, కొండా సుష్మిత పటేల్ వాళ్ళ బాల్కనీ నుంచి నవ్వుతూ ఒక చిట్ చాట్ చేసిన పరిస్థితి అయితే కొంత కనిపిస్తుంది. సో ఆ చిట్ చాట్ లో కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, ప్రస్తుతం మేము పూజలో బిజీ ఉన్నాం, మేము మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతామని చెప్పేసి కూడా కొండా సురేఖ ఫ్యామిలీ వైపు చెప్పడం జరిగింది. దీనిపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు పరిస్థితి. పవన్ 1 సెకండ్. ఇప్పుడు కొండా సురేఖ షోకాస్ నోటీసుల వ్యవహారం కావచ్చు, చిన్నారెడ్డి షోకాస్ నోటీసుల వ్యవహారం అయితే ఇప్పుడు చర్చకు దారితీసింది. మరో చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో నడుస్తా ఉంది. వీళ్ళిద్దరికి షోకాస్ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఇది రాజగోపాల్ రెడ్డికి ఒక హెచ్చరిక అనేటువంటి ప్రచారం జరుగుతుంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి అనుచరులు రాజగోపాల్ రెడ్డి జోలికి వస్తే, షోకాస్ నోటీసులు ఇస్తే అగ్ని పర్వతాన్ని బద్దలవుతున్నటువంటి ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే రాజగోపాల్ రెడ్డి నిజంగా హైకమాండ్ భయపడుతుంది అనుకోవాలా? ఏ విధంగా చూసుకోవచ్చు ఇది? కిరణ్, మీరు అన్నట్టు నిజంగానంటే కేవలం ఇక్కడ చిన్నారెడ్డి కొండా సురేఖ లేకపోతే జక్కిడి ప్రభాకర్ రెడ్డికి అటు కత్తి వెంకటస్వామికి ఇచ్చిన సోకాస్ నోటీసుల ఆ పార్టీని సస్పెండ్ చేయడమే కాదు, ఎవరైతే అటు కీలకమైన పదవులు ఉన్న వాళ్ళు, సాధారణంగా ఆర్థికంగా కావచ్చు, అంగబలం కావచ్చు, జనబలం ఉన్న వాళ్ళకు, రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక స్వరాన్ని వినిపించిన వాళ్ళకు ఇది ఒక చెక్ అనుకోవచ్చు. మీరు ఇందాక అన్నట్టు రాజగోపాల్ రెడ్డి విషయంలో కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ గా జరుగుతున్న కొంత రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డిని
ఈ వాదనలు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి పడకపోవడం కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నిటికీ కొండా సురేఖని బూచిగా చూపెట్టి ఇక్కడైతే చిన్నారెడ్డిని బూచిగా చూపెట్టి అంటే పార్టీకి 40 ఏళ్ళు విధేయులు ఉన్నా సరే పార్టీకి వ్యతిరేకంగా స్వరం వినిపిస్తే మాత్రం ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ సివియర్ గా చర్యలు తీసుకుంటే అంశంతో ఇది ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది. నిజంగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం అంటే మంత్రి పదవి కావాలి, ఒకవైపు ఇవ్వకపోతే నేను పార్టీకి కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం వినిపిస్తాను కంటిన్యూ అంటే రీసెంట్ వరకు వచ్చాడు. కానీ ఈ విషయాలతో అంటే పార్టీకి వ్యతిరేకంగా స్వరం వినిపించినా సరే అటు రేవంత్ రెడ్డిని విమర్శించినా కానీ పార్టీని విమర్శించినా సరే ఖచ్చితంగా సోకాస్ నోటీసులు ఉంటే పార్టీని సస్పెండ్ చేస్తామని రాజగోపాల్ రెడ్డికి సూచన ఇచ్చారు. కానీ రాజగోపాల్ రెడ్డి వర్గీయులు మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా వరకు సీట్లు మేము గెలిపించాం కాబట్టి మాలాంటి వాళ్ళని మీరు సోకాస్ నోటీస్ ఇచ్చిన సస్పెండ్ వైపు మీరు ఆలోచించినా సరే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆ పదవిలో ఉండరు, లేకపోతే అక్కడ కీలకమైన నాయకులు ఖచ్చితంగా మా సెగ తలిగే అవకాశం ఉంటే గాంధీ భవన్ కూడా మా వర్గీయులు వచ్చే అంశం అయితే ఇప్పటికీ రాజగోపాల్ తగ్గట్లేదు. కానీ ఈ అంటే ఓవరాల్ అంశాన్ని చూస్తే మాత్రం రైట్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ పవన్ మాతో జాయిన్ అయినందుకు అండ్ ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ మాకు పాస్ చేసినందుకు థ్యాంక్ యూ. మూవింగ్ ఆన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్ లో విధులు నిర్వహిస్తున్న సిఐఎస్ఎఫ్ సిబ్బందిని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. 3 నెలలు గడువు ఇచ్చి నవంబర్ 17వ